ఇంతకీ టిక్టాక్ ఎవరి చేతిలోకి వెళ్తుంది అనే చర్చ మొదలైంది అమెరికాలో. బైడెన్ సర్కార్ చివరి రోజుల్లో నిషేధానికి గురైన టిక్టాక్కు తాత్కాలిక ఊరట కల్పించిన కొత్త అధ్యక్షుడు దాన్ని అమెరికన్ భాగస్వాముల చేతిలో పెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. టిక్టాక్ ఎలన్ మస్క్ కొంటారా, ఇంకెవరైనా చేజిక్కించుకుంటారా అనే చర్చ మొదలైన క్రమంలో తాజాగా ఒరాకిల్ తెర మీదకు వచ్చింది. ఈ దిశగా ట్రంప్ పాలనా యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే కొద్ది గంటల ముందే టిక్టాక్ యాప్ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్లలో అందుబాటులో లేకుండా పోయాయి. చైనాకు చెందిన షార్ట్ వీడియోస్ ప్లాట్ఫామ్ యాప్ టిక్టాక్ ఇప్పటికే భారత్ సహా అనేక దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటోంది. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ చైనాలో ఉంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ను భయంగా చూసేవారు. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవసీ విషయంలో బైట్డాన్స్ సంస్థ సరైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఎదుర్కొంటోంది. చైనా ప్రభుత్వంతో టిక్టాక్ సంబంధాల నేపథ్యంలో ఈ యాప్ను అమెరికా భద్రతకు ప్రమాదంగా భావించారు. ఈ కారణంగానే అమెరికా భూభాగంలో టిక్టాక్ ఉపయోగించకుండా నిషేధాన్ని విధించారు. ట్రంప్ అధికారంలోకి రాకముందే ఇది అమల్లోకి వచ్చింది. టిక్టాక్ అమెరికాలో మనుగడ సాగించాలంటే జనవరి 19 నాటికి విక్రయించాలని బైట్డాన్స్ కు గడువును విధిస్తూ గత ఏడాది చట్టం తీసుకొచ్చారు అప్పటి అధ్యక్షుడు జో బైడెన్. లేదంటే నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు టిక్టాక్ యాప్ టచ్ చేసినప్పుడల్లా ప్రస్తుతం ఆ యాప్ అందుబాటులో ఉండడం లేదు, త్వరలోనే తాము ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తామని ఒక సందేశం కనిపించింది. డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత టిక్టాక్ ను తిరిగి పునరుద్ధరించడానికి ఆయనతో కలిసి పనిచేస్తామని తెలియచేసేందుకు మేము అదృష్టవంతులమని బైట్డాన్స్ రాసుకొచ్చింది. ట్రంప్ ప్రభుత్వానికి విధేయతను ప్రకటిస్తూ టిక్టాక్ నుంచి ఈ ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు పెద్ద చర్చ మొదలైంది. వాస్తవానికి చైనా పేరు ఎత్తితేనే అగ్గి మీద గుగ్గిలంలా మండిపడతారు డొనాల్డ్ ట్రంప్. తొలి విడత పాలనలో చైనా వ్యతిరేకతను చాటుకున్నారు ట్రంప్. ఆ దేశం నుంచి దిగుమతులపై సుంకాలు వేసి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. తాను అధికారంలోకి వస్తే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామని ఎన్నికల సమయంలో పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిక్టాక్ ఏ ధైర్యంతో ఈ ప్రకటన చేసిందనే చర్చ మొదలైంది. ట్రంప్ టిక్టాక్ విషయంలో యూటర్న్ తీసుకున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత టిక్టాక్ మరో 75 రోజుల పాటు యాక్టివ్ గా ఉండేందుకు వీలు కల్పించే ఆర్డర్పై సంతకం చేశారు. ఈ కంపెనీలో కనీసం 50% వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండే షరతుతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. దీనికి వారు అంగీకరిస్తే మేమే టిక్టాక్ రక్షిస్తాం, ఉత్తమంగా నడిపించే వారి చేతుల్లోకి అది వెళుతుంది, అప్పుడే దాని సేవలను అనుమతిస్తామని తెలిపారు. టిక్టాక్ మనుగడ కోసం ఉమ్మడి సంస్థను సూచించారు. ఓ ఇంటర్వ్యూలో టిక్టాక్ విషయంలో చైనా నుంచి భద్రతాపరమైన ఆందోళనల్ని కూడా ట్రంప్ తోసిపుచ్చారు. మనకు చైనా వస్తువులు చాలా ఉన్నాయి, వాటిని ఎందుకు ప్రస్తావించరు? టిక్టాక్ విషయానికొస్తే దానిని ఎక్కువగా వాడేది యువతే. చైనా వారి మీద నిఘా పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది? యువత చూసేది క్రేజీ వీడియోలే కదా అని వ్యాఖ్యానించారు ట్రంప్. అమెరికాలో టిక్టాక్ ను 17 కోట్ల మంది వినియోగిస్తున్నారు. టిక్టాక్ నియంత్రణ ద్వారా ఇంతమంది యూజర్లను దూరం చేసుకోవడం ఎందుకు అని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన ఎలాన్ మస్క్ కు టిక్టాక్ ను విక్రయించేందుకు బైట్డాన్స్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరిగింది. గతంలో బ్లూంబర్గ్ దీన్ని రిపోర్ట్ చేసింది. దీనిపై కొందరు విలేకరులు ట్రంప్ వివరణ కోరారు. ఎలాన్ మస్క్ టిక్టాక్ ను కొనుగోలు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగితే ఆయన కొనాలనుకుంటే నాకు ఓకే అని ట్రంప్ సమాధానమిచ్చారు. 2020లో నాటి ట్రంప్ ప్రభుత్వం టిక్టాక్ యాప్ ను నిషేధించాలని ప్రయత్నించినప్పుడు ఒరాకిల్ కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. టిక్టాక్ ను నిషేధించడం వల్ల తన వ్యాపారానికి నష్టం వాటిల్లుతుందని గత ఏడాది ఒరాకిల్ హెచ్చరించింది. తనకు చాలా కాలంగా మద్దతుదారునిగా ఉన్న ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ లారీ దానిని కొనుగోలు చేసినా ఇష్టమే అన్నారు ట్రంప్. మిస్టర్ బీస్ట్ గా ప్రసిద్ధుడైన అమెరికన్ యూట్యూబర్ జిమీ డొనాల్డ్సన్ టిక్ టాక్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు తన లక్షలాది మంది టిక్ టాక్ ఫాలోవర్లతో చెప్పారు. నేను మీ కొత్త సీఈఓ కావచ్చు, చాలా ఉత్సాహంగా అనిపిస్తోందని వారికి చెప్పాడు. టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారిలో డొనాల్డ్సన్ ఒకరు. అమెరికాలోని మరో ప్రముఖ వ్యాపారవేత్త ఫ్రాంక్ మెక్కోర్ట్ కూడా టిక్ టాక్ కొనుగోలుపై ఆసక్తి కనబరిచారు. తాను స్థాపించిన ప్రాజెక్ట్ లిబర్టీ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షించే టెక్నాలజీతో టిక్ టాక్ పనిచేయాలని కోరుకుంటున్నట్లు మెక్కోర్ట్ చెప్పారు.
మరోవైపు ఒరాకిల్ సంస్థతో పాటు అమెరికన్ పెట్టుబడిదారులు టిక్ టాక్ ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ పాలనా యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారు. బైట్డాన్స్ ప్రస్తుత యుఎస్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో ఈ ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ఇందులో జెఫాస్ కి చెందిన సస్క్వేహన్నా ఇంటర్నేషనల్ గ్రూప్, జనరల్ అట్లాంటిక్, కోల్బర్గ్ క్రావిస్ రాబర్ట్స్, సీక్వోయు క్యాపిటల్ ఉన్నాయి. టిక్ టాక్ కొనుగోలుపై తాను పలువురు వ్యాపార దిగ్గజాలతో చర్చిస్తున్నారని తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒరాకిల్ తో పాటు చాలా మంది ఇందులో ఉన్నారని చెప్పారాయన. మరో 30 రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడుతుందని అన్నారు. ఇందులో ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ కీలకంగా మారనుంది. వైట్ హౌస్ జరుపుతున్న చర్చల ప్రకారం టిక్ టాక్ లో చైనా కంపెనీ బైట్డాన్స్ వాటా కొనసాగుతుంది. అయితే డేటా సేకరణ, అల్గారిథం, సాఫ్ట్వేర్ సమీకరణలను ఒరాకిల్ సంస్థ పర్యవేక్షిస్తుంది. టిక్ టాక్ ప్రధాన సర్వర్ ప్రొవైడర్లలో ఒరాకిల్ ఒకటి. బిలియన్ల కొద్దీ టిక్ టాక్ వీడియోలను స్టోర్ చేసే డేటా సెంటర్లను నిర్వహించడంలో ఈ సంస్థ సహాయపడుతోంది. అంతిమంగా టిక్ టాక్ అమెరికా కొనుగోలుదారిని ఎంచుకోవడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్దే ప్రధాన పాత్రగా ఉండే అవకాశం ఉంది. టిక్ టాక్ ఎవరికి దక్కాలనే దానిపై అధ్యక్షుడికి అధిక నియంత్రణ ఇవ్వడానికి చట్టంలో అవకాశం కల్పించేది ప్రభుత్వమే. కాగా 50-50 ఉమ్మడి యాజమాన్యం అనే ఆలోచన చట్ట నిబంధనలకు విరుద్ధమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. దీనిపై చట్టాన్ని మార్చడానికి ట్రంప్ కాంగ్రెస్ పై ఒత్తిడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు.